ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. దేవుడు తన వాక్యమును మన కొరకు దీవించును గాక. దేవునికి స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కొంచెం వాల్యూమ్ పెట్టు. ప్రైజ్ ద లార్డ్. ఈ కదిలించకూడదు ఇక, ఇంకా అయిపోయేంత వరకు. ప్రైజ్ ద లార్డ్. అంటే 10 నిమిషాలు కూర్చో. దేవుడు ఈ పరిచర్యను ప్రేమించి మరి మొట్టమొదట చిన్న మందిరం ఇచ్చారు. దానిలో ఆరాధనలు కొనసాగుతున్నాయి. దేవుడు సంఘాన్ని విస్తరింపజేస్తూ ఉన్నాడు. రెండో ఆరాధనలు కూడా దానిలో జరుగుతున్నాయి. దేవుడు సంఘాన్ని ప్రేమించి ఈ స్థలం కొనటానికి ప్రభు సహాయం చేశారు. మరి ఒక విశాలమైన మందిరము కట్టబడాలన్నటువంటి ఆశ, ఆ భారం, ఆ విశ్వాసాన్ని దేవుడు తన దాసులకు ఇచ్చారు. సంఘం ప్రార్థన చేస్తూ ఉన్నది. దేవుడు మరి ఇచ్చినటువంటి ఈ స్థలంలో ఈ దినం మందిరం శంకుస్థాపన చేయడానికి ప్రభు ఈ పరిస్థితులన్నీ ఇలాగ అనుకూలపరిచారు. దీన్ని బట్టి దేవునికే మహిమ చెందును గాక. దైవ సేవకులు మరి దేవుని వాక్యాన్ని బోధించారు. చక్కగా దేవుని వాక్యాన్ని మీరు విన్నారు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచిన తదుపరి మనం శంకుస్థాపనలోనికి ముందుకు కొనసాగుతాం. మన జీవితంలో, దేవుని పిల్లల యొక్క జీవితంలో ఆశీర్వాదం అనేది ఎలా కలుగుతుందంటే, దేవుని పనికి మనము విధేయత చూపినప్పుడు, దేవుని పనిలో బాధ్యత కలిగిన వారుగా ఉన్నప్పుడు, దేవుని పనిని గురించి బాధ్యత తీసుకున్నప్పుడు దేవుడు మనల్ని దీవించేవాడు ఉంటాడు. అది ఈ వచనం మనతో మాట్లాడుతున్నది. ఇశ్రాయేలీలు బబులోను చెర నుంచి దేవుడు వారి దేశానికి తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడంటే మందిరం కట్టడానికి తీసుకొచ్చాడు. ఈ మందిరం కట్టడానికి దేవుడు వారిని తీసుకొచ్చాడు. రాజుతో మాట్లాడారు. నా మందిరం కట్టాలి, యెరూషలేములో నా జనాన్ని పంపించమని మాట్లాడారు. అంత మాత్రమే కాకుండా మందిరానికి కావలసిన వాటన్నిటినీ నేను ఇస్తాను, రాజు ధనాగారంలో నుంచి తీసుకొని వెళ్ళాలని మాట్లాడారు. ఆ ఉద్దేశంతోనే ఇశ్రాయేలీలు బబులోను చెర నుంచి కోరేషు రాజు ద్వారా వారు యెరూషలేముకు వచ్చారు. అయితే పునాది వేశారు. పునాది వేసిన తర్వాత కొన్ని ఆటంకాలు వచ్చినాయి పనికి. ఆటంకాలు వచ్చినందువల్ల ఆగిపోయారు పని చేయకుండా. అని ఇప్పుడు సమయం కాదు మందిరం కట్టడానికి, ఈ ఆటంకాలు వచ్చినాయి కదా, ఈ సమయం కాదులే ఆగిపోయారు. కానీ వారు ఏం చేసి ఉండవలసిందంటే, దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి, ప్రభువా ఈ ఆటంకాల మధ్య మమ్మల్ని ఏం చేయమంటావు, మేము ముందుకెళ్ళటానికి సహాయం చేయమని వారు ప్రార్థన చేసి ఉండాల్సింది. అలా కాకుండా ఏం చేశారంటే ఆగిపోయారు. ఆగిపోయి ఏం చేస్తున్నారంటే సొంత పనులు చేసుకోవటానికి ప్రారంభించారు. దేవుడు వారితో ఏం మాట్లాడారంటే, వారు సొంత పనులు చేసుకోవటం ద్వారా ఏం కలిగిందంటే వారికి నష్టం కలిగింది. దేవుని పనికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుని పనిలో బాధ్యతగా ఉండకుండా
దేవుని పిల్లలైన వారు వారు సొంత పనులకి వారు సమయాన్ని కేటాయించి వారు సొంత పనులు చేసుకుంటే అది వారికి ఆశీర్వాదం కాదు అని నేను చెప్పటం లేదు, బైబిల్ మాట్లాడుతుంది. చూడండి, 1వ అధ్యాయము, హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గై ద్వారా సెలవిచ్చిందేమనగా, ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? అవును. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండినను, మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచు చలి ఆగుకున్నది, పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఇది వారి పరిస్థితి. పనిచేస్తున్నారు, చినిగిపోయిన సంచిలో డబ్బులు వేస్తే ఎట్లుంటాయో చేసిన పని అంతా అలా ఉన్నది. కొందరు అంటారు, జేబులకు సిల్లులు ఏమైనా ఉన్నాయంటే ఏంద్రా, తెచ్చినన్ని పోతున్నాయి అంటారు. సాధారణంగా మాట్లాడుకుంటుంటాం, జేబులకి సిల్లులు ఏమైనా ఉన్నాయా, తీసుకొస్తున్నారు, పోతున్నాయి కంటికి కనపడరా, కళ్ళకు చూస్తున్నాం కానీ తిరిగి చూస్తే కనపట్లేదు అంటారు. కొందరికి ఆదాయాలు అట్టుంటాయి, కొందరి ఇళ్లలో పరిస్థితులు అట్టుంటాయి. ఇప్పుడు తింటున్నా కానీ ఆకలి ఉండదు, ఆకలి తీరటం లేదు, తాగినా కానీ దప్పికి తీరటం లేదు, అంటే తృప్తి లేదు, ఆదాయం నిలవలేదు, ప్రయాస లేదు. ఇది కొందరి జీవితాల్లో ఇలాంటి అతివృష్టి, అనావృష్టి ఇవన్నీ వారి జీవితాల్లో ఉన్నాయి. ఎందుకు? కొందరు ఏమంటారంటే, నీ చెయ్యి మంచిది కాదు నాయన, ఎక్కడ పెడితేవో అక్కడ అసలు అది ఏమైపోద్దో తెలియదు అంటారు. వారు ఎక్కడ పని చేస్తే అక్కడ నష్టం వస్తుంది, పని చేస్తూనే ఉంటారు, నష్టాలు వస్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది? దేవుడు అంటున్నాడు, అసలు మీ ప్రవర్తన గురించి ఆలోచన చేయండి, ఎందుకు జరుగుతుందో ఆలోచన చేయండి అంటారు. ప్రవర్తన గురించి ఆలోచన చేయకుండా వీళ్ళు ఏం చేస్తారంటే, మాకేదో చుట్టుకుంది, ఇప్పుడు ఏడకోసం వాటికి వెళ్ళి చుట్టుకున్న దాన్ని వదిలించుకోవటం ఎట్లా అనుకుంటారు. అసలు ఎందుకు జరుగుతుంది? ఎందుకు అభివృద్ధి ఉండటం లేదు? ఎందుకు తృప్తి ఉండటం లేదు? ఎందుకు మరి సమాధానం ఉండట్లేదు? చలి ఆగకున్నదంటే ఆదరణ ఉండటం లేదు. చలి అంటే సేవలు అన్నమాట, ఆదరణ ఉండటం లేదు. ఎందుకు మా పరిస్థితులు ఎట్లుంటుంది? మీ ప్రవర్తన గురించి ఆలోచన చేయండి. ఎందుకు జరుగుతుందో అసలు ఆలోచన చేయండి. ఎందుకు జరుగుతుంది? మీరు దేవుని పిల్లలు, దేవుని మీరు కలిగి ఉన్నారు, దేవుడు ఆశీర్వదించేవాడు, దేవుడు మీరు చేసే పని దీవిస్తాడు. మరి ఉండాలి కదా దేవుని. ఎందుకు జరుగుతుంది అంటే దానికి కారణం దేవుడు ఏం చెప్పాడంటే, నా పని చేయవలసినటువంటి మీరు నా పని చేయకుండా మీరు సొంత పనులు చేసుకోవటం ద్వారా ఇట్లా జరుగుతుందని దేవుడు చెప్పాడు. అది దేవుడు చెప్పింది. అంటే దేవుడు ఏం కోరుతున్నాడు? మనల్ని మొట్టమొదట తన పని చేయాలని కోరుతున్నాడు. మొట్టమొదట ఏమంటున్నాడంటే, తన పని చేయాలి, నా పని చేయండి అని చెప్తున్నాడు దేవుడు. నా మందిరం కట్టండి, నా మందిరం కట్టండి. అదే దేవుడు మాట్లాడుతుంది 1వ అధ్యాయంలో 7వ వచనం, 8వ వచనం, 8 తీసుకుని వచ్చి మీరు ఈ మందిరం కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మందిరము ఎవరు కట్టాలంటే దేవుని పిల్లలే కట్టాలి. దేవుని పని
దేవుని పిల్లలు చేయాలి. దేవుని పని దేవుని పిల్లలు చేయాలి. ఇది దేవుని వాక్యము బోధించే సత్యం అన్నమాట. దేవుని వాక్యం బోధించే సత్యం. మొట్టమొదట వారు ఇవ్వగలిగినంత, చేయగలిగినంత పని, ఇవ్వగలిగినంత పని వారు దేవుని కొరకు వారు సమర్పించుకోవాలి. దేవుని కొరకు సమర్పించుకుంటే దేవుడు సంతోషిస్తాడంట. దేవుడంట ఘనపరుచుకుంటాడంట. దాని ద్వారా ఏం కలుగుతుంది? ఏది మొదలుకొని ఎవరైతే మందిరం పని చేయటానికి ప్రారంభిస్తారో అది మొదలుకొని దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెల్లించాలి. నమ్మిన వారు ఇంకా గట్టిగా స్తోత్రం చేయాలి. ఇది నేను మిమ్మల్ని భ్రమ పెట్టడం లేదు. మీరు ఈ మందిరం కొరకు పని చేయడానికి చేయగలిగినంత బాధ్యత తీసుకొని ఎవరు పూనుకుంటారో దేవుడు చెప్తున్నాడు, ఆ క్షణం మొదలుకొని ఆశీర్వాదాలు మీకు వస్తాయని చెప్తున్నాడు. ఆశీర్వాదాలు మీకు వస్తాయి. ద్రాక్ష చెట్లు ఫలింపకపోయిన కదా, అంజూరపు చెట్లు ఫలింపకపోయిన కదా, కొట్లలో ధాన్యం లేకుండా పోయింది కదా. ఎప్పుడు బాధ్యత లేకుండా ఉన్నప్పుడు. మరి ఇప్పుడు సమృద్ధిగా ఫలాలు వస్తాయి. దేవుని పని చేయటానికే దేవుడు మనల్ని విడిపించాడు. దేవుడు పని చేయడానికి దేవుడు విడిపించకపోతే మన సమయము, మన డబ్బు, మన జీవితము లోకానికి ఖర్చు పెట్టేవాడు. ఎంతమంది మత్తు పానీయాలకు, త్రాగుడుకు ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు మనుషులు. అదేమో శరీరానికి ఆరోగ్యమా, కుటుంబానికి లాభమా? లేదు, నష్టమే. అదొక బానిసత్వపు జీవితం. వినండి, మారు మనసు లేనప్పుడు ఒక వ్యక్తి దేవునికి చెందినవాడు ఉండనప్పుడు తన డబ్బు మత్తు పానీయాలకే కాదు, ఇంకా అనవసరమైన దుర్వ్యసనాలకు వేలకు వేలు ఖర్చు అయిపోతుంది. పొగదాగటానికి సిగరెట్లు ఎంత ఖర్చు పెడతారు? అదొక బానిసత్వపు జీవితం. ఆరోగ్యం దెబ్బతింటైనా సరే మానుకోలేని జీవితం. త్రాగటం, లివర్ పరిస్థితులు అయినట్టు హాస్పిటల్కి వెళ్తాం, మళ్ళా రావటం, మళ్ళా రికవర్ అవటం, మళ్ళా బానిసం. ఇంట్లో వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మారు మనసులు లేకుండా ఉన్నప్పుడు మన కుటుంబాలు అనవసరమైనటువంటి దాని కొరకు ఎంతో ఖర్చు పెట్టే పరిస్థితుల్లో దేవుడు మనల్ని కనికరించాడు. మన జీవితం సేవ్ అయినది, మన సమయం సేవ్ అయినది, మన డబ్బు సేవ్ అయినది ఎప్పుడో? మారు మనసు పొందినప్పుడు. చెప్పండి, ఎప్పుడు? ఒక వ్యక్తి మారు మనసు పొందితే అతని జీవితం సేవ్ అవుతుంది. ముందు ఆరోగ్యం సేఫ్ సైడ్. ఇప్పుడు తర్వాత అతని డబ్బు, పిల్లల నోటికాడు డబ్బు, కుటుంబానికి ఖర్చు పెట్టవలసిన డబ్బు అనవసరంగా పోకుండా డబ్బు సేవ్ అవుతుంది. ఇంకా సమయం సేవ్ అవుతుంది. అనవసరమైనటువంటి విషయాలకి సమయం ఖర్చు పెట్టరు. దేవుని పిల్లలైన వారు అనవసరమైన చూడరు. అనవసరమైన టీవీ ప్రోగ్రాములు, అనవసరమైన సెలల్లో పిచ్చి కార్యక్రమాలు చూడరు. అసలు ఇంతవరకు మా ఇంట్లో టీవీయే లేదు. మా పిల్లలు ఎవరు టీవీ లేదని అడగలేదు. మా మనవాళ్ళు కూడా టీవీ కావాలని వాళ్ళు కూడా అడగలేదు. వయసులో ఎదుగుతున్నారు వాళ్ళు కూడా. తాతయ్య అందరికీ టీవీ ఉంటుంది, దేవుని వాక్యాన్ని వినవచ్చు కదా. టీవీ ఉండటం తప్పని నేను అనటం లేదు. అసలు మా కుటుంబం అట్లా అలవాటు పడిపోయింది.
నాకు ఈ దినాల్లో నా వయసు పెరిగే కొలది నాకేం పెరుగుతుందంటే బైబిలు నేను బైబిల్ అన్నట్టు. ఇంకంతే, నా మందిరంలో కూర్చొని నా సమయం అంతా బైబిల్ చదువుకోవడం. వేరే పుస్తకాలు బాగా చదివేవాడు. సంఘ చరిత్రలు, భక్తుల జీవిత చరిత్రలు. యవనస్తులు మీరు కూడా చదువుకోండి, భక్తుల జీవిత చరిత్రలు చదువుకుంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అయితే ఇప్పుడు వాటిని కూడా చదవటానికంత తీరిక లేని పరిస్థితులు. ఏమిటి తీరిక లేకపోవటం అంటే బైబిల్ చదవటమే. దేవుని వాక్యాన్ని దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. నీవు నిజముగా మారు మనసు పొందితే నీకు స్వాతంత్రత వస్తుంది. నీవు నిజంగా నీ పాపాల విషయమే పశ్చాత్తాపడిపోతే లోకం పట్టుకున్న లోకం నిన్ను విడిచిపెడదు. పట్టుకున్న లోకం విడిచిపెట్టదు. నేను పశ్చాత్తాపమే ప్రభువుకి సంపూర్ణంగా ప్రభువుతో తగ్గించుకోవటమే, పశ్చాత్తాపమే ప్రభు మనకు రక్షణ ఇవ్వటానికి మూలం. ఆయన మనల్ని విడిపిస్తాడు, ఆయన రక్షకుడు. ఆయనను విశ్వాసం ఉంచి మనం పశ్చాత్తాపడితే మనం విడుదల పొందుతాం. అప్పుడు మన అవసరతలు తీర్చబడతాయి. మనం దేవుని పని చేస్తాం, దేవుని పని కొరకు ఉపయోగపడతాం. మన సమయము దేవుని పని కొరకు, మన డబ్బు దేవుని పని కొరకు. అదే ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది, నాకు మందిరం కట్టండి, నేను మిమ్మల్ని దీవిస్తానని దేవుడు వారు ఏం చేశారు? 12వ వచనం.